ఇక యాదగిరి గుట్ట అయితే వచ్చేసాము. యాదగిరి గుట్టకు స్వర్ణగిరికి పెద్ద డిస్టెన్స్ అయితే ఏమి ఉండదు, ఒక హాఫ్ అన్ అవర్ లో రావచ్చు. బస్సు కోసం అయితే అక్కడ వెయిట్ చేస్తాను. నన్ను వీడియో తీయకంటే వీడియో తీస్తాంది. ఫస్ట్ టైం హైదరాబాద్ను పట్టుకొని బస్సు ఎక్కడం నేనైతే. యాదగిరి గుట్ట అయితే చాలా మారిపోయింది. నేను ఫస్ట్ టైం వెళ్ళింది అనుకున్న ఇప్పటికి. మీలో ఎంత మందికి అయితే పాత యాదగిరి గుట్ట గుర్తుందో కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇక ఫ్రీ బస్ అయితే ఎక్కి గుట్టపైకి వెళ్ళిపోయాము. టెంపుల్ వ్యూ అయితే మస్తు కనిపిస్తుంది. ఇక బస్ అయితే దిగి దర్శనానికి అయితే వెళ్ళాము. ఫ్రీ దర్శనంలో అయితే రష్ చాలా ఉంది, పాపను పట్టుకొని వెళ్ళలేమని 150 రూపీస్ టికెట్ అయితే తీసుకొని స్పెషల్ దర్శనానికి వెళ్ళిపోయాము. ఇక అక్కడ ఒక వెహికల్ ఉంటే అది ఎక్కి వెళ్ళిపోయాము పైకి. దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. టెంపుల్ లోపల అయితే మస్తు ఉంటది. ఇంతవరకు ఎవరైనా వెళ్ళని వారు ఉంటే పక్కా వెళ్ళగలరు. మా హైదరాబాద్ అయితే నడిచేటప్పుడు మమ్మీతో ఉంటా అంటాడు, కార్ నడిపేటప్పుడు ఏమో డాడీతో ఉంటా అంటాడు. యాదగిరి గుట్టలో అన్నప్రసాదం అయితే మస్తు ఉన్నది. నాకైతే టెంపుల్ కి వెళ్ళి అన్నప్రసాదం తింటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఈ యాదగిరి గుట్టలో అన్నప్రసాదం తిని మేము రిటర్న్ అయితే అయిపోయాం. ఇంతటితో మా యానివర్సరీ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.